అండ్ ఇంకొకటి చూస్తే గనక కొన్ని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పుడు మొన్న రాంబాబు గారు కూడా, అంబటి రాంబాబు గారు కూడా నోరు జారడం, తిట్టడం ఏంది ఇది? నేను మీ మీదకి వస్తా, కారు పగలు కొడతా, అమ్మ లెక్కలు తిడతా, తిట్టుకుని మెలకడం ఉంటారా? వాళ్ళు తిట్టేది లేదు కదా, ఉంటారా? కదా ఆయన వెళ్ళాడు, ఆయన కెమెరాలు తీసుకొని ఇది తీసుకొని ప్లాన్ చేసుకొని లేదు, ప్లాన్ చేసుకొని వచ్చి అటాక్లు చేసింది వీళ్ళు అర్థమవుతుందా? దానికి కూడా ఆయన సారీ చెప్పాడు కదా. ఇప్పుడు నేను వచ్చేసి ఎవడురా నువ్వు చెప్పేసి మీ కారు మీద పడితే మీరు తిడతారు, ఆ పొజిషన్ లో నేనుంటే ఇంకా ఎక్కువ తిట్టేవాడిని. దానికి కూడా ఆయన క్షమాపణ. అంబటి రాంబాబు గారిని మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన జైల్లో వేసింది కూడా మొన్న ఏదో ఈయన తిట్టారని చెప్పి జైల్లో వేయలే, అంతకుముందు ఏదో సిఐతో ఏదో గొడవలు ఉన్నాయని చెప్పి దాని మీద వేశారు జైల్లో, అంతేగాని మొన్న ఈయన మీద నోరు జారారు. అండ్ మీరు ఇంకో వీడియో కూడా చేశారు శివాజీ గారి మీద, యాక్టర్ శివాజీ గారి మీద. శివాజీ అన్నవాడు మాకు గుర్తు కూడా లేదు, నాకైతే చెబుతున్నా కదా. ఆయన అంత నిర్లక్ష్యం శివాజీ గారు అంటే, అసలు అన్ని సినిమా బిగ్ బాస్ అంటే శివాజీ మీకు తెలియదు జనాలు ఆయన మొన్న వీడియో మీరు ప్లే చేసుకోండి. మొన్న ఒక అమరావతి రైతుల కోసం నేను నిలబడతా అన్నాడు. ఇదే శివాజీ 2017లో అమరావతి పిచ్చి మొక్కలు వీళ్ళు చేసింది ఏమీ లేదు, ఎప్పుడు నిలబడినావు అని అడిగిన నేను. అమరావతిలో మొన్న మంత్రి నారాయణ గారి ముందు రైతు మాట్లాడుతూ గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. ఆయన ఫ్లాట్ కి ఆయన ఎక్కడో మురికల పక్కన ఎక్కడ ఇచ్చారంట, నాకు అక్కడ కాదు ఇంకోటి అని చెప్పి అడుగుతా కుప్ప కూడా చచ్చిపోయాడు. నువ్వు ఆ రోజు వచ్చి అడిగావా? అసలు ఏం లేదు, ఆ శివాజీ టాపికే లేదు అసలు. శివాజీ గురించి ఏదో ట్వీట్లు వేసారంట, ఆయన సినిమా గురించి ఎవడు ఆయన ట్వీట్లు వేసేది? ఆయన సినిమా గురించి ఎవరు ఆయన పట్టించుకునేది? అసలు ఆయన గురించి ట్వీట్లు వేయడం గానీ ఇంకోటి గానీ అసలు ఏమీ లేదు. ఈయనకి ఏంటంటే నాకు ఫేమ్ తగ్గిపోతుంది, సో మనం ఒక కాంట్రవర్సీ జగన్ గురించి ఏమైనా అయితే వైసీపీ వాళ్ళు మనం తగులుకుంటారు, మనకి అక్కడ ఫేమ్ వచ్చింది, ఆ ఫేమ్ మనం చూపించుకుందాం అనుకుంటున్నాడు అంతే ఆయన. అర్థమైందా మీకు మ్యాటర్? మనల్ని కూడా పట్టించుకోవట్లేదు, అసలు ఆ సినిమా వచ్చిందని కూడా అడిగి తెలియదు. ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ తమ్మునే చూశాను, 2.5 ఇచ్చారు రేటింగ్. సాంప్రదాయాన్ని శుద్ధపూసేం కాదు అని చెప్పి తమ్మేలు పెట్టేసి వేసాడు. మరి ఆయన అడగాలి, నువ్వు నాకు నెగిటివ్ రివ్యూ రాసిన రాసింది ఆయన దమ్ముంటే అన్నాడు, అడగలవా? ఎవరు అసలు ఉన్న సమస్యల మీద వీటి మీద సరిపోవట్లేదు. తిరుమల లడ్డు అంటారు, కొద్దిసేపు లెగితే పరిపాలన ఏముండదు ఆంధ్రప్రదేశ్ లో, లెగితే తిరుమల లడ్డు ఇది తిరుమల మరి ఆధారాలు ఏమైనా ఉంటాయంటే తీసుకెళ్లి జైలు అంటే ఇయ్యవు, లిక్కర్ స్కాము లేకపోతే ఏదో ఒకటి అట్లా చేశాడు ఇట్లా చేశాడు. అదే తప్ప నేను ఇన్ని పథకాలు ఇచ్చా, నేను ఇంత చేస్తున్నా, జనాలకు చూపిన. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మిర్చి ధర ఇంత, మా టైంలో ధర ఇంత, మా టైంలో జిఎస్డిపి ఇంత, జగన్ టైంలో ఇంత, మా టైంలో జిఎస్టీ కలెక్షన్స్ ఇన్ని, జగన్ టైంలో ఇన్ని. కంపారిజన్ నేను ఇన్ని జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ కట్టాడు, నేను ఇన్ని కట్టా. జగన్మోహన్ రెడ్డి ఇన్ని పోర్టులు కట్టాడు, నేను ఇన్ని కట్టుతున్నా. చూపిమనండి. చంద్రబాబు నాయుడు జీవితంలో ఒక పోర్టు కట్టింది లేదు, ఒక మెడికల్ కాలేజ్ కట్టింది లేదు, లేకపోతే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టింది లేదు, ఏమీ లేదు. వస్తాడు ప్రజలకు కావాల్సినంత ఈజీ తమ్ముళ్ళు అంటాడు, సెల్ ఫోన్ కనిపెట్టిందని అంటాడు. కాదు ఫ్లాష్ లైట్లు వేసి అది నన్ను చూపించిన చొరవ అంటాడు. ఫ్లాష్ లైట్లకి నువ్వు చూపించిన చొరవ దానికి సంబంధం ఏముంది? కాదు. మొన్న బిల్ గేట్స్ ని తీసుకొచ్చారు ఏ సమ్మిట్ లో, అదే టైంలో ఇండియాలో ఏ సమ్మిట్ జరుగుతుంది, సుందర్ పిచాయ్ అందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు మరి బిల్ గేట్స్ ని ఏ సమ్మిట్ నుంచి ఎందుకు బహిష్కరించారు? ఆ బహిష్కరించిన వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఏదో చేయాలనుకుంటున్నావు. పోనీ ఆయన ఎంత పెట్టుబడి పెట్టాడు తీసుకొచ్చినందుకు? ఓకే, జగన్ గారిలో నచ్చింది ఏంటిది మీకు? జగన్ గారిలో నచ్చింది ఏంటంటే కరేజ్. ఎప్పుడైనా సరే, ఇప్పుడు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఒక్కడే నేను ప్రజలను కలవాలి, ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అన్న బాధతో దాదాపు ఒక 400 మంది ఎంతమంది చచ్చిపోయారు. సో వాళ్ళందరికీ కలిసి వాళ్ళకి ఓదార్పునివ్వాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. సోనియా గారు ఒప్పుకోలేదు. వాళ్ళందరినీ కలిసి ఒక ఫంక్షన్ హాల్లోనే ఆడ మీటింగ్ పెట్టు అని చెప్పేసి, ఇప్పుడు నేను నిన్ను ఓదార్చాలనుకుంటే నేను నీ దగ్గరికి రావాలి, లేదు నువ్వు నా దగ్గరికి రా నేను నిన్ను ఓదార్చుతా అంటే పద్ధత కాదు. అందుకని చెప్పేసి అక్కడ వాళ్ళకి క్లాషెస్ వచ్చేసి, నాకు తెలిసి ఎవడైనా సరే ఆ టైంలో ఉంటే ఏం చేస్తాడంటే, నీకు కేంద్ర మంత్రి పదవులు ఇస్తా, కేంద్రంలో మంచి ఇది ఇస్తా అని చెప్పేసి చెప్తారు జగన్ గారికి. అలాంటి ఇదే వచ్చి ఉంటాయి నీకు మంచి. కానీ అది కూడా వద్దనుకొని సోనియా గాంధీకి ఎదురెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి కూడా సేమ్ టైం, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతసేపు జగన్మోహన్ రెడ్డి మంచోడే, ఆయన మీద అప్పుడు దాకా ఏం కేసులు లేవు. ఎప్పుడైతే వీళ్ళకి ఎదురెళ్ళాడో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు ఒక్కడే, ఆయనతో పాటు 35 మంది ఎమ్మెల్యేలు వచ్చారు బయటికి. అంబటి రాంబాబు గారు కానీ లేకపోతే పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా, వాళ్ళందరూ కూడా అప్పుడే వచ్చారు ఆయన నమ్ముకొని. సో వచ్చిన తర్వాత ఒక్కడే
గెలిచినా ఓడినా ఒక్కడే ఉంటాడు, ఓకేనా. అని తర్వాత ఆయన జైల్లో పెట్టారు 16 నెలలు పక్కన ఇది వీటి మీద అని చెప్పేసి. 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత ఎవడైనా ఫిజికల్ గా మెంటల్ గా చచ్చిపోతాడు. కానీ బయటకు వచ్చి ప్రజా సంకల్ప యాత్ర చేసి 151 సీట్లు ఉమ్, 151 సీట్లు ఒక్కడే కొట్టాడు హిస్టరీ, ఓకేనా. ఇప్పటికి కూడా గెలిచినా ఓడినా ఒక్కడే ఉంటాడు. అది ఒంటరిగా వీళ్ళని పోటీ చేయమని చెప్పండి. ఉమ్, ఒంటరిగా వీళ్ళని పోటీ చేస్తే జనసేనకు 0 ఓకే. 2019లో జనసేనకు 0, మన చంద్రబాబు నాయుడు గారికి 23. అది ఇలా స్టామినా. ఓకే. ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర లేదు. ఆయనలో నచ్చేది ఏంటంటే అదే కరేజ్. దేనికైనా సరే భయపడ్డు. ఉమ్, కార్యకర్తల మీద కూడా కేసులు పెడుతున్నారు, అందరి మీద కేసులు పెడుతున్నారు. వీళ్ళందరూ ఏంటంటే దేనికి భయపడద్దు. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు, ఉమ్, బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా, అబ్బా ఏమన్నాడు ఇలాగా. సో అదొక ఇది జగన్మోహన్ రెడ్డి అంటే వాడు మంచి చేశాడు కాబట్టి చెప్తున్నాం. చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు కూడా ఉండను. అంటే ఇది పబ్లిసిటీ చేసుకోలేదని చాలా మంది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ చేసుకోలేదు, నిజమే. ఆయన అనవసరమైన చోట్ల పబ్లిసిటీ పెట్టారు. వైసీపీలో అనవసరమైన చోట పబ్లిసిటీ పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ల్యాండ్స్ రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బొమ్మలు వేయించడం, పాస్ పుస్తకాల మీద వేయించడం, ఇది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్స్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత మంచిది అంటే అంత మంచిది. ఇప్పుడు పాస్ పుస్తకాలు పంచుతున్నాడు చంద్రబాబు నాయుడు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వేనే. అవన్నీ కూడా వాళ్ళు మార్చింది ఏంటంటే పుస్తకాల మీద అట్లా మార్చారు అంతే. ఓకే. అట్లా మార్చి ఆంధ్రప్రదేశ్ చేసి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రైతులతో కూర్చొని. ఆయన జీవితకాలం బ్రిటిష్ కాలం నాటి ల్యాండ్ సర్వేలు అంతా కూడా అప్పుడు సర్వే చేసినవన్నీ కూడా మళ్ళీ రివైండ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఎవడి ల్యాండ్ ఎంత, ఎవరి బౌండరీస్ ఎంత అయింది, శాటిలైట్ వ్యూతో సహా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. దాన్ని స్కాన్ చేస్తే నీకు శాటిలైట్ వ్యూతో సహా నీ బౌండరీస్ ఏంటి అన్నది తోటి కనపడిపోద్ది. ఆయన చేసిన మరి ఆ పాస్ పుస్తకాల మీద ఆ రాళ్ళ మీద వేసి ఆయన తప్పు చేసుకున్నాడు. ఓకే. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? ఆయన ఏదన్నా ఇప్పుడు జగన్ గారికి ఎక్కడన్నా పాజిటివ్ వస్తుందంటే, ఏదైనా విషయంలో బాగా పబ్లిసిటీ ఏదైనా హైప్ వస్తుందంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు పంపిస్తారు అనుకుంటా. మరి వస్తారు, కింద నుంచి పైకి మెట్లు కడుగుతారు, కింద నుంచి పైకి కెమెరామెన్లు అరుస్తూ ఉంటారు. అప్పుడు ఆ టైంలో మరి మెట్లు కడిగడం, సార్ ఆగడు సార్ అంటే సార్ కిందకి మరి ఫోటోలు తీసుకోవడానికి ఎవరన్నా పైనుంచి నువ్వు కడగాలనుకుంటే పైనుంచి కింద కడుగుతావు, చేయలేదు. అట్లా ఉంటాయి. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది కూడా ఆయన ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు. యాక్చువల్లీ కూటమితో చేతులు కలిపేటప్పుడే చెప్పాం. ఎందుకంటే మీకు అన్ని పవర్స్ ఉండవు, మీకున్న 20 సీట్లే, 20 మంది ఎమ్మెల్యేలతో మీరు ఏం క్వశ్చన్ చేస్తారు, ఏముంటది క్వశ్చన్ చేయడానికి ఆయన ఏం లేదు అక్కడ. ఓకే. అది సంగతి. ఆయన అసెంబ్లీకి కూడా వెళ్తలేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న 11 గంటలకు వెళ్ళారా? 11 నిమిషాలు వెళ్ళారు. మాట్లాడాలి మీరు. 11 గంటలకు వెళ్ళారు, 11 నిమిషాలు ఉన్నారు. ఎందుకు నేను చెప్తున్నా కదా, మీరు మగాడిలాగా కూర్చొని మీరు ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ కి కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 3 సీట్లే వచ్చినాయి. ఆయన ఇచ్చాడు అపోజిషన్ లీడర్ స్టేటస్. ఆపోజిషన్ లీడర్కి ఇచ్చిన టైము అంతా ఆయన ఇచ్చాడు. బీజేపీ 3 సీట్లే ఉన్నా కానీ ఆయన ఇచ్చాడు. మీరెందుకు వెళ్ళిపోతున్నారు? 60 సీట్లలో 3 సీట్లే గెలిచింది బీజేపీ. మరి ఆయనకున్నంత ధైర్యం కూడా మీకు ఎందుకు లేదు? రాజ్యాంగంలో కాదు, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇది ప్రతిపక్షం లీడర్ కి 10% సీట్స్ మ్యాండేటరీ అని ఎక్కడా లేదు. ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అన్నారు కదా, ఇట్లా లాగేసుకోండి తీసుకుంటే వాళ్ళకి ప్రతిపక్ష లీడర్ స్టేటస్ కూడా ఉండదు అన్నారంటే, ఆయన ఏమన్నాడు అక్కడ తీసుకోండి అని చెప్పేసి మా వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు చేయను. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆ పార్టీలో నుంచి ఎవరైనా వస్తున్నా కానీ వాళ్ళు రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్ పెట్టి తీసుకుంటా అని చెప్పాడు. అది సంగతి. ఎందుకు అసెంబ్లీకి వెళ్ళకపోతే కౌన్సిల్ అడుగుతున్నారు కదా, కౌన్సిల్ అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు. కౌన్సిల్ లో మెజారిటీ ఉంది, బలం ఉంది, అడుగుతున్నారు. అడిగిన దానికి సమాధానం ఉన్నాయి మీ దగ్గర? లేవు. తిరుమల లడ్డు పైన ఇష్యూలు వైసీపీ ఎమ్మెల్సీలు పెట్టమన్నంత సేపు కూడా వీళ్ళు పెట్టలా డిస్కషన్. వాళ్ళు ధర్నాలు ఏదో చేస్తే అప్పుడు పెట్టారు. నారా లోకేష్ గారు కూడా చాలా అభివృద్ధి చెందారు, చాలా డెవలప్ అయ్యారు. ఏం చెందారు సార్? ఏం కాలేదంటారా? ఏం అభివృద్ధి జరిగింది? చాలా మాటగా ఆయన అభివృద్ధి జరుగుంటే ఆయన సిట్ రిపోర్ట్ ని అంత తప్పుగా చదవడు. ఆయన సిట్ నివేదికలో ఇచ్చిన రిపోర్ట్ ని ఒకరి తప్పుగా చదవడు. మీకు సిబిఐ సిట్ ఇలా జంతువులకు కలిపారు అని చెప్పేసి ఇచ్చారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం, ఆయన చదువుకోలేదని చెప్పేసి అనుకోవాలి. మరి అప్పుడు ఆయన
ఉమ్, ఆయన స్టాన్ఫోర్డ్ లేదు, ఏం లేదు, అంతా ఏలుముద్ర బ్యాచ్, లేకపోతే ఇంకోటి అని చెప్పి అనుకోవాలి మన ఆయన. సిడ్నీ వేదికలో మరి చెప్పారు కదా, వాళ్ళే క్లియర్ గా ఇచ్చారు, జంతువుల కొవ్వు లేదు అని. ఓకే. ఆయన కూడా ఎందుకు ఇది చేస్తలేడు? ఉమ్, ఆయన నియోజకవర్గానికి నారా లోకేష్ గారి గురించి చెప్తాను నేను. ఆయన నియోజకవర్గంలో పార్షియాలిటీ చూపిస్తాడు. ఉమ్, మంగళగిరిలో దుగ్గిరాల మండలంలో ఉంది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఈ ఇటుపక్క ఈ మంగళగిరి కోర్ ఏరియాలో, మంగళగిరి నుంచి గుంటూరుకి వెళ్ళే రోడ్, గుంటూరు దగ్గర మంగళగిరిలో మీకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది, ఎన్ఆర్ఐ ఉంది. ఎన్ఆర్ఐ అంటే ప్రైవేట్ వాడిది, కానీ ఇక్కడ చిన్నకాకని అంటే గ్రామాల్లో వాళ్ళకి ఒక 50% రాయితీ వస్తుంది. ఒక 20 కిలోమీటర్లు జస్ట్, ఉమ్, 20 కూడా 15 కిలోమీటర్లు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా వేరే 2-3 హాస్పిటల్స్ కూడా అటు పక్క అంటే ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్స్ కూడా అన్ని బాగా. కానీ దుగ్గిరాల్లో ఏవీ లేవు. ఉమ్, నీ నియోజకవర్గమేగా, నువ్వు అక్కడ ఇప్పుడు ఒక 100 పడకల ఆసుపత్రి కడుతున్నారు ఇప్పుడు, ఏది గుంటూరు హైవే మీద, ఉమ్, హైవే పక్కనే. ఎందుకు? అది కనపడాలని, పబ్లిసిటీ కోసం. నీ నియోజకవర్గంలో నీకు దుగ్గిరాల మండలంలోనే ఒక హాస్పిటల్ లేదు, నువ్వు అక్కడ కట్టుకోలేకపోతున్నావు. హాస్పిటల్స్ లేని Yes, sir. ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నేను Hmm. అక్కడ దాకా కూడా అట్లా నీ నియోజకవర్గంలోనే లేదు కదా. ఉమ్, ఎందుకు దుగ్గిరాల ఎందుకు కట్టలేదు అంటే, దుగ్గిరాల వైసీపీ మెజారిటీ, దుగ్గిరాల మండలం. ఓకే. అందుకని చెప్పేసి ఆయన పార్షియాలిటీ ఉండిద్ది. ఏ ఒక్క పని కూడా సార్ ఆంధ్రప్రదేశ్ లో కరెక్ట్ గా జరగట్లేదు. ఉమ్, ఏ ఒక్క పని కూడా జరగట్లేదు. అంతకుముందు వాలంటీర్కి ఫోన్ చేస్తే అయ్యేది. ఉమ్, ఈ మధ్య వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చారు. వాట్సాప్ గవర్నమెంట్స్ లో నువ్వు అప్లికేషన్ పెట్టాలి. అందులో పెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుపోయి సచివాలయంలో ఉన్న విఆర్ఓ గీయాలంట. ఉమ్, అందుకాడికి పోయి సచివాలయంలో అప్లై చేసుకుంటాం కదా డాక్యుమెంట్స్ ఇచ్చే కాడికి. వాట్సాప్ గవర్నెన్స్ ఎందుకు నాకు అర్థం కావట్లా. అర్థమవుతుందా? మనం ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదో అప్లై చేస్తాం వాట్సాప్ గవర్నెన్స్, అంటే అంతా ఆన్లైన్ లో అయినా అయిపోద్దని చెప్పి వీళ్ళు చెప్తారు. మళ్ళీ అదే డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి నువ్వు విఆర్ఓకి ఇవ్వాలంట. విఆర్ఓకి ఇచ్చే కాడికి ఇంకెందుకు? అర్థమవుతుందా? అవును. అంతకుముందు వాలంటీర్ ఉండేవాడు, వాడికి అప్లికేషన్ వాడే తెచ్చి ఇచ్చేవాడు. ఇటు వచ్చినప్పుడు అప్లికేషన్ సచివాలయం తీసుకొచ్చా, తీసుకో మన అప్లికేషన్ కావాల్సిన వాడికి ఇచ్చేసి, వాడి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా 50 రూపాయలు ఏమో దానికి ఫీజు. ఉమ్, వాడు ఇంటికి తీసుకొచ్చి, ఎందుకు నేను హైదరాబాద్ లో ఉండి ఫోన్ చేస్తే మా అమ్మకి ఇట్లా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంట ఇల్లంటే వాడు వెళ్ళాడు, అందుకే సంతకాలన్నీ తీసుకొని ఇచ్చి చేపించాడు. ఉమ్, అంత నెట్వర్క్ ఉండేది. ఓకే. అండ్ వైసీపీ నాయకులు ఎక్కడ కూడా కనిపిస్తలేరు. కొడాలి నాని గారు కానివ్వండి, ఆయన చెప్పాడు అనిల్ కదా. కుమార్ యాదవ్ గారు, చెప్పారు కదా మరి. ఇప్పుడు ఆయన బిగ్ టీవీ యాంకర్ ఒక ఆవిడ అడిగినప్పుడు, ఇప్పుడు నేను ఉద్యోగాల నుంచి పీకేశారు అనుకో, నువ్వు కనపడతావా అని అడిగాడు. ఇది కూడా అంతే. మొన్న వచ్చారు కదా కొడాలి నాని గారు, ఆయనకి హెల్త్ బాగాలేదు, అమ్మటి రాంబాబు గారు ఇంటికి వెళ్ళారు. ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన బాగా డెవలప్మెంట్ చేసిన వీడియోస్ దాంట్లో బోల్డ్ ఉంటాయి. ఆయన మాట్లాడిందే నేను పోస్ట్ చేశాను. కానీ మనకి వీళ్ళు ఎక్కడ కట్ చేస్తారంటే అక్కడెక్కడ నోరు జారుతారు, అవి తీసుకొచ్చి మాత్రం అవే పోస్ట్ చేస్తారు. కేతిరెడ్డి గారు మన పెళ్లికి కూడా వచ్చారు కదా, బట్టి విక్రమార్క గారి కొడుకు పెళ్లికి వచ్చారు కదా. అవును. అంటే దీని మీద ఏమనుకోవాలి? కాంగ్రెస్ కలిసే ఉందని అనుకోవాలా? సంబంధాలు ఉంటాయి కదా అలగాలకి. ఇప్పుడు ఎంత అంతకుముందు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ లో వీళ్ళకి పరిచయాలు ఉన్నాయి కదా. ఇప్పటికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ కి వాళ్ళకి పరిచయాలు మంచి బాండింగ్ ఉంది వాళ్ళకి.